తెలుగు వన్న ప్రేక్షకులకు శుభోదయం. 14/9/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్ష ఏకాదశి శనివారం. ఏకాదశి సాయంత్రం 4:27 వరకు. నక్షత్రం ఈరోజు ఉత్తరాషాఢ నక్షత్రం సాయంత్రం 5:41, వర్జం రాత్రి 9:33 నుండి 11:06 వరకు. దుర్ముహూర్తాలు ఉదయం 5:49 నుండి 7:27 వరకు. సూర్యోదయం 5:50, సూర్యాస్తమయం 6:03. అమృత గంటలు ఉదయం 11:22 నుండి 12:57 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 7:40 నుండి 8:25 వరకు. సాయంకాలం 4:40 నుండి 5:20 వరకు శుభకాలం. శోభన యోగం సాయంత్రం 4:34, భద్రకరణం సాయంత్రం 4:27, భవ తెల్లవారుజాము 3:44. వినాయక చతుర్థి మహోత్సవాల్లో ఏకాదశి విశేష శనివారం వెంకటేశ్వర ఆరాధన మంచిది. ఏకాదశి అలాగే 8వ రోజు వినాయక చతుర్థి మహోత్సవాల్లో 8వ రోజు విశేషంగా గణపతిని మనం ఆరాధన చెయ్యాలి. గణపతిని ఎంత బాగా 7 రోజులు పూర్తి చేసి 8వ రోజుకి వచ్చేసాం. 8వ రోజు విశేషంగా గణపతి ఆరాధన ఏం చేయాలి? ఉచ్చిష్ట గణపతి అన్నారు. వెంటనే ఫలితాన్ని ఇచ్చేస్తాడు ఈయన. అటువంటి గణపతి అన్నమాట. ఈయన ఎలా ఉంటారు? ఉచ్చిష్ట గణపతి అంటే కనుక లీలాభ్యదడమావీణ సాలికుంజాక్ష సూత్రకం దదాముచ్చిష్టనామాయ గణేశ పాతుమేచక అన్నారు. ఈ ఉచ్చిష్ట గణపతి నల్లని శరీర కాంతి కలిగి ఉంటాడు. ఆయన నల్లగా ఉంటారన్నమాట శాలిగ్రామ స్వరూపంగా. ఈ గణపతి ఒక అభిప్రాయం ప్రకారంగా నల్ల కలువ పువ్వుల వీణ, వరికంకి, జపమాల ధరించి ఉండే ఈ చతుర్భుజ ఉచ్చిష్ట గణపతి తొండము ప్రియభామిని యొక్క భగరంధ్రాన్ని తాకుతూ ఆ యోని రసాస్వాదన చేస్తూ ఉంటాడు అని మనకి ఉచ్చిష్ట గణపతి విశేష గణపతి అన్నమాట. ఇలా ఆరాధన చేస్తే ఆయన రూపాన్ని వర్ణించుకుంటే అది చాలా విశేషమైన శక్తి కలుగుతుంది. కాబట్టి ఉచ్చిష్ట గణపతి ఆరాధన చాలా మంచిది అని చెప్పారు. అంతేకాకుండా ఈరోజు దినారంభ చక్రాన్ని బట్టి మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి వారికి సామాన్యంగా ఉంది. ధనస్సు, మకర, కుంభమైన రాశుల వారికి కూడా మిశ్రమంగానే ఉంది. రిపీట్, సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి మిశ్రమంగానే ఉంది. ధనస్సు, మకర, కుంభ, మీనరాశుల వారికి కూడా మిశ్రమంగానే ఉంది అని చెప్పడం జరుగుతుంది. విష్ణు సహస్రనామలో 148వ నామం ఈరోజు వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే జయతః ఓం జైత్రే నమః. నిరంతరము జయశీలుడే. తన అవతారాలలో రాక్షస సంహారాదుల యందు అపజయమును నొందనటువంటి వాడు కనుక స్వామి జైత్రే నమః. సత్యమేవ జయితి, నానృతం సత్యమే నిరంతరము జయించును. కాబట్టి సత్యమే ఎప్పుడూ జయిస్తుంది. అసత్యం తాత్కాలికంగా వాడు సుఖ సౌఖ్యాలు భోగభాగ్యాలు అనుభవించినప్పటికీ సత్యాన్ని నమ్ముకున్నటువంటి వాడు సత్యమేవ జయతి, సత్యమే ఎప్పటికైనా జయిస్తుంది. అసత్యం గెలవదు. ఆ సత్యస్వరూపుడు కనుక స్వామిని జైత్రే నమః అని ఉపనిషత్ వాక్యం. మన భగవద్ ఆశ్రయాన్ని పొందినటువంటి వాడు నిరంతరం కూడా జయస్సులు. భగవంతుడు నమ్ముకున్నవాడు ఎప్పుడు జయమే, వాడికి అపజయం ఉండదు. మనకు తాత్కాలికంగా బాధలు కలగవచ్చు కానీ వాడు అపజయాన్ని పొందడు. ఎప్పటికైనా వాడికి విజయమే కలుగుతుంది. అందుకే జయశీలుడు భక్తుడు. భగవంతుడు జయశీలుడు కాబట్టి ఆయన నమ్ముకున్నటువంటి వాడు కూడా జయశీలుడే. వాడికి అపజయం అనేటువంటిదే ఉండదు. నమ్మి భగవంతుని ఆరాధించాలి అని మనకి చెప్పడం జరిగింది. అంతేకాదు విశ్వయోని వాం విశ్వయోనయే నమః. విశ్వమునకు జనస్థానమైనటువంటి ఉన్నందువల్ల ఆ నారాయణుడు శ్రీహరి విశ్వయోని, ఆయనే యోని. ఆయనలోంచే సృష్టి అంతా వచ్చింది కాబట్టి ఆయనలో అందరూ పుట్టాం కాబట్టి మనం ఆయన యోని, విశ్వానికి యోని లాంటి వాడు. ఆ శ్రీహరి విశ్వయోనిగా కీర్తింపబడ్డాడు అని మన విష్ణు సహస్రనామాల్లో 148, 49వ నామాల్లో మనం వివరించడం జరిగింది. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజులు జరుపుకునేటువంటి వాళ్ళకి భక్తివన్ తరపున శుభాకాంక్షలు, శుభ ఆశీస్సులు.